రైట్. విశాఖ పోర్టు అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీజుదారుడిపై ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు పోర్టు అధికారులు. వాకింగ్ చేసేందుకు సీనియర్ సిటిజన్స్ కి పాసులు ఉన్నప్పటికీ పోర్టు అధికారులు అనుమతించడం లేదని మండిపడుతున్నారు. పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతించాలంటూ గేటు బయట నిరసనకు దిగారు స్థానికులు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, విశాఖ పోర్టు అధికారులు ఎందుకు అక్కడున్న స్థానికులను గేట్ లోపలికి రానివ్వకుండా ఆపుతున్నారు? థ్యాంక్ యూ శ్రీసాగర్. ఏదైతే విశాఖపట్నం పోర్టు అధికారుల యొక్క తీరుపై విశాఖపట్నం వాసుల్లోనైతే తీవ్ర ఆగ్రహాలు ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు కళావాణి స్టేడియం ని వేరొక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన నేపథ్యంలో అతను సక్రమంగా మెయింటైన్ చేయట్లేదని వారికి పరిపరి విధాలుగా నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించిన ప్రతినిధులు కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోర్టుకి అనుకూలంగా గౌరవ న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే కోర్టు సంబంధించిన అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఆ యొక్క పోర్టు కళావాణి స్టేడియం ని నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే గతంలోని ముఖ్యంగా పోర్ట్ స్టేడియం అంటే ఇటు పేద మధ్య తరగతి క్రీడాకారుల అందరికీ ఒక రకమైన గ్రౌండ్ అంతా ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన వారు కూడా అక్కడ మార్నింగ్ వాక్ ఇవన్నీ చేస్తుంటారు. దానికి మినిమం పేమెంట్ గా కొంత రుసుము తీసుకొని వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలవ్ చేస్తారు. ఒక్కసారిగా విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించిన లోపలవన్నీ కూడా పోర్ట్ అథారిటీస్ నిన్న సీజ్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం నేపథ్యంలో అక్కడికి రాజ్నేష్ ఎక్స్క్లూజివ్ గా కొన్ని వీడియోస్ కూడా తీసుకుంది. అక్కడికి వచ్చిన క్రీడాకారులు, అలాగే ఎవరైతే ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ వాకింగ్ వస్తారో వాళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించట్లేదు, మా దగ్గర మంత్లీ కార్డ్స్ అవి కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పోర్ట్ అథారిటీకే మేము మెయింటైన్ కడుతున్నప్పటికీ కూడా మమ్మల్ని లోపలికి పంపించకుండా ఇట్లా ఆపడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇలా ఆపే ప్రయత్నం ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగానే ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మాకు మేము కొంత మేరకు రాకుండా ఉంటాము. అలాగే పోర్ట్ సెక్రటరీని కలిసి మేము వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని వాపోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క యువ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో హాకీకి సంబంధించి, అలాగే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఇక్కడ సెక్యూరిటీలో లోపలికి పంపించకపోవడం పట్ల విశాఖపట్నం వాసులు, ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా పోర్టుకి సంబంధించిన కళావాణి స్టేడియం దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు రెగ్యులర్ గా లోపలికి పంపించినట్లయితే, అంటే ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తి ఏదో పొరపాటు చేయడం, మమ్మల్ని లోపలికి ఎలా చేయకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన పోర్టు అధికారులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని లోపలికి ఎలా చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రాజ్నేష్ ద్వారా పోర్ట్ అథారిటీకి విశాఖపట్నం వాసులు కోరుకుంటున్నారు. శిరిసాగర్. రైట్. థ్యాంక్ యూ నందకుమార్.